హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. ఏంటి ఇదంతా చెమట్లే, లేకపోతే వాటర్ కొట్టుకొని వీడియో ముందు షో చేస్తున్నావా? అంత లేదు. జస్ట్ ఇప్పుడే పీటీ నుంచి వచ్చానమాట. పీటీ అంటే మినిమం 4 కిలోమీటర్స్ రన్నింగ్ విత్ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నా నా డే అనేది 4:30 నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో ఆఫ్టర్ ఇంత చేసిన తర్వాత కొంచెం ఎనర్జీ లాస్ అయ్యాను కాబట్టి ఎనర్జీ డ్రింక్ కలుపుతున్నాను. అదేం కాదు, లెమన్ వాటర్ విత్ గ్లూకోజ్ అనమాట. ఇది ఫుల్గా తాగేసిన తర్వాత కొంచెం ఎనర్జీ అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను నేనైతే కంప్లీట్ డే. అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంత పరిగెట్టావు, ఇవన్నీ తింటే నువ్వు ఇంకెప్పటికి సన్నం అవ్వాలి అని అనుకుంటున్నారా? ఇది జస్ట్ నాకున్న ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాను. మా బ్రేక్ఫాస్ట్లో ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. బట్ నేను తినేవి అన్ని రకాలు ఉండవు. ఎందుకంటే సన్నం అవ్వదాం అనుకుంటున్నాను కదా, తప్పదు, కొన్ని కొన్ని త్యాగం చేయాలి. మొత్తం త్యాగం చేసిన తర్వాత 3 eggs తీసుకున్నాను. అందులో 2 egg whites, ఒక హోల్ ఎగ్ తినాను అనమాట. అండ్ నేను కంప్లీట్ వాటర్ తీసుకుంటాను ఫుల్ డే. లైట్ 6 లీటర్స్ వాటర్ తాగడం వల్ల నాకు ఆకలి అంతే వేయదనమాట. సో ఇదైన తర్వాత 8 నుంచి 1 గంట వరకు నా ఫుల్ యాక్టివిటీ షెడ్యూల్ ఉంటుంది. ఫౌజీ కదా, చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి మాకు. అండ్ ఆఫ్టర్ లంచ్ అనేది నేను డైటింగ్ ఇంటి దగ్గరలో చేయడానికి అవ్వదండి. నాకు ఏం దొరికితే వాటితోనే చేయగలను. ఎందుకంటే స్పెషల్గా వండుకునేంత టైం మాకు ఉండదు కాబట్టి. సో మా మెస్లో పెట్టిన వాటితోనే నేను డైట్ చేస్తాను. సో ఇది మధ్యాహ్నం మాత్రం నేను తింటాను, రైసే తింటాను, నాకు రోటీ అలవాట్లేదు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వర్కౌట్స్ అయిన తర్వాత డిన్నర్ టైం వచ్చేసింది. సో డిన్నర్లో అన్నట్టు ఏమీ తినను. నాకు వాటర్ మెలన్ సీజన్ ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి వాటర్ మెలన్ ఫ్రూట్స్ తీసుకుంటాను. అది కూడా జస్ట్ 100 grams అనమాట. ఆ మొత్తం కాయ తినేను అనమాట. ఇది నేను రోజంతా తీసుకునే ఫుడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్.